అందరికీ నమస్కారం. ఈ భూమిపైన ఉన్న జీవరాశులన్నింటిలోన మానవునికున్న ప్రత్యేకత ఏ జీవరాశికి లేదు. ఎందుకు అంటే మానవుడికి ఆలోచన శక్తి, తెలివితేటలు, దాని ద్వారా ఎన్నో కనిపెట్టి తన అవసరాలను తీర్చుకుంటున్నాడు. అలా కనిపెడుతూ ఉన్న వాటిల్లో ఇప్పుడు ప్రజెంట్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది కనిపెట్టాడు మానవుడు. ఈ ఏఐ గురించి టూల్స్ ట్రైనింగ్ గురించి నేను ఒక చోట విన్నాను. దాని గురించి కొంతవరకు తెలుసుకున్నా. దానివల్ల ఏమి అంటే మనం ఏదైనా తెలుసుకోవచ్చు. నేను ఒక ట్రైనింగ్లో సార్ వినిపించిన దాన్ని నేను ఒకటి చూశాను. దాన్ని బట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది. దాన్ని మీతో నేను పంచుకుంటాను. మీరు కూడా ఆలోచించండి ఒకసారి. ఒక ఎల్ఐసి ఏజెంట్ తన క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఏమి అనే విషయాన్ని తనకి ఇచ్చి చెప్తాడు. చెప్తే అది ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో ఆ విషయాన్ని చెప్తుంది. అక్కడ ఆయన క్వశ్చన్స్ ఏమి వేస్తారు, మనం ఎలా సమాధానం చెప్పాలి అనే విషయాన్ని. అంటే అట్లా ఏ విషయమైనా చెప్తుంది అని అంటున్నాడు. అంటే మనం ఏది అడిగినా అది మనకు ఆన్సర్ చేస్తుంది. దాని ద్వారా మనం దాన్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అని. అయితే నేను ఇక్కడ ఒక విషయం ఏమంటున్నానంటే, మానవుడు ఎంతో తెలివితేటలతో ఇంత గొప్పగా కనిపెట్టాడు దీన్ని. అయితే మనం ఏ విషయాన్నైనా సరే, అంటే ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనే విషయాన్ని కూడా ఒక మిషన్కి అడిగి దాని ద్వారా మనం తెలుసుకొని మాట్లాడితే ఆఖరికి ఆలోచన శక్తికి మనం ఆలోచించడం కూడా మానేస్తామేమో. అప్పుడు మన ఆలోచన శక్తికి అడ్డుకట్ట వేసుకున్నట్టే కదా. అంటే ఏమి మాట్లాడాలి, ఏమి మన ఆలోచన ఎలా ఉండాలి అనేది కూడా అది చెప్తే మనం తెలుసుకుంటే ఇంకా మన ఆలోచన శక్తికి పదును పెట్టడం ఎక్కడ ఉంటుంది. దానికి అడ్డుకట్ట వేసినట్టే కదా. ఎందుకంటున్నానంటే ఒకప్పుడు మనం ఎన్ని జ్ఞాపకం పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చినందుకు ఫోన్ నెంబర్స్ అవి మనం గుర్తుపెట్టుకుంటున్నామా? లేదు. నెంబర్ ఫీడ్ చేసుకుంటున్నాం. దాంట్లో చూస్తే తెలుస్తుంది మనకి. లెక్కలు మనం అన్నిటినీ అప్పుడు నోటెడ్గా చెప్పేవాళ్ళం. క్యాలిక్యులేటర్ ఉంది, ఇప్పుడు దాన్నే యూజ్ చేస్తున్నాం అంతే. రోడ్ మీదకి వెళ్తున్నాం, దారికి వెళ్ళడానికి ఒకప్పుడు ఒకసారి వెళ్తే ఆ దారి మనకు బాగా గుర్తుండేది. కానీ ఇప్పుడు మ్యాప్ ఉంది, సరే అంటే ఆ కాన్సన్ట్రేషన్తో వెళ్ళట్లే. మ్యాప్ ఉంది, వెళ్తున్నాం. మళ్ళీ సరిపోయినప్పుడు కూడా మ్యాప్ పెట్టుకుంటున్నాం, పోతున్నాం. ఇంతకుముందు ఒకసారి వెళ్ళినాం అనుకో, ఆ రోడ్డు ఆ దారి మనకు బాగా గుర్తుంటుండే, వెళ్ళిపోతుంటుంది. అట్లా ఇప్పుడు ఏఐ ద్వారా ప్రతి విషయాన్ని మనం ఆఖరికి ఎలా మాట్లాడాలి ఒకరి దగ్గర అనే విషయాన్ని కూడా మనం తెలుసుకొని మాట్లాడితే ఆఖరికి మన ఆలోచనకి ఇంకా మనం దాన్ని పదును పెట్టం, దాని గురించి ఆలోచించాం. మనకు ఈజీగా ఏదైతే దొరికిందో దాన్నే ఉపయోగిస్తాం అంతే. కాబట్టి మానవుడు తన తెలివితేటలతో కనిపెట్టినది తన తెలివితేటలకి అడ్డుకట్టగా వేస్తున్నాడేమో అన్నట్టుగా లేదు. తన ఆలోచన శక్తిని తానే ఎంతో తెలివితో కనిపెట్టాడు. దానికి అడ్డంకిగా తనే చేసుకుంటున్నాడు అనే విషయం అర్థమవుతుందిగా. నాకైతే ఈ ఆలోచన వచ్చింది. మరి మీరు కూడా ఆలోచించండి ఒకసారి. ధన్యవాదాలు.